శివారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు పేపర్లలో పుంకాలుగా వార్తలొస్తున్నాయి. ఒకరోజు వచ్చిన వార్త కంటిన్యూయేషన్, కొన్ని పేపర్లు కంటిన్యూయేషన్ రాస్తున్నాయి. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తుంది వార్త. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఆ వార్తలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అధికారికంగా ఎవరు మాట్లాడలేదు. ప్రెస్ నోట్ ఎవరిది లేదు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న తీరేందో తెలియదు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు, విచారించిన వాళ్ళు, ఆ విచారించినప్పుడు ఏం సమాధానం వచ్చినవు, ఏం ప్రశ్నలు వేసిండ్రు, ఏది సమాచారం లేదు, ఏది తెలియదు. అఫీషియల్గా ఏం చెప్పలేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అఫీషియల్గా జరిగితే ఓపెన్గానే ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. ఆల్రెడీ ఇన్ని పేపర్లు, ఇన్ని వార్తలు రాసినాయి కాబట్టి ఒకవేళ తెలిస్తే అందరికి తెలిసే విధంగా ఆ పోలీసు ఆఫీసర్స్ ఎవరైతే దాన్ని బాధ్యులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళే ఏం జరుగుతుంది, ఏం విచారణ జరుగుతుంది, ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆధారాలు ఏమున్నాయి, అక్కడెక్కడో నాగోల్ బ్రిడ్జి కింద హార్డ్ డిస్కులు దొరికినాయని ఒక వార్త పేపర్లో వచ్చింది. తర్వాత రాధాకిషన్ రావు డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ అప్పుడు పనిచేసిన అతన్ని అరెస్ట్ చేసిండ్రు. ఆయనను చంచలగూడ జైలుకి తీసుకుపోయిండ్రు. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిండ్రు ఆ గవర్నమెంట్లో, ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఇంకా ప్రణీత్ రావు ఇట్లాంటి వాళ్ళు, గట్టుమల్లు ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసిండ్రు. అక్కడెక్కడనో ఎర్రబెల్లి వాళ్ళ ఊర్లో ఒక సెంటర్ పెట్టిండ్రు అన్నారు. మామనార్ పోలీస్ స్టేషన్లో ఒక సెంటర్, ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టిండ్రని కొన్ని ఆరోపణలు వచ్చినాయి. డీజీపీకి డైరెక్ట్గా కొంతమంది కంప్లైంట్ చేసిండ్రు. రఘునందన్ వాళ్ళైతే డైరెక్ట్ ఆయన ఫోన్ ట్యాప్ చేసిన కంప్లైంట్ చేసిండ్రు. ప్లస్ హైకోర్టు అడ్వకేట్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసిండ్రు. కొంతమంది ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్ను కూడా వదలలేదు, ఐఏఎస్ ఆఫీసర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని పేపర్లో వార్త రాసిండ్రు. డీజీపీ, అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందని రాసిండ్రు. సొంత పార్టీ బీఆర్ఎస్ సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ అయినాయని రాసిన పేపర్లు. వ్యాపారస్తులను బెదిరించి ఆ వ్యాపారస్తులతో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బేగం బజార్ వ్యాపారులు, ఇట్లా రకరకాల వ్యాపారాలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నారు ఈ పోలీసులు అని చెప్పి అదొక వార్త రాసిండ్రు. పేపర్లలో ఇవన్నీ వార్తలే, దీనికి అఫీషియల్ కంటెంట్ ఏమీ లేదు. ఎవ్వరు, ఏ అధికారి ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ప్రెస్ నోట్ ఏది చెప్పలేదు. ఒకవేళ ఇది ఇంత పబ్లిక్ డొమైన్లోకి వదలాల్సింది ఉంటే ఖచ్చితంగా పోలీసులు దీని మీద ఒక ప్రెస్ నోట్ ఇవ్వడమో, లేకపోతే ఉన్నతాధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో జరగాలి. మామూలుగా ఒక గుండు సూది దొంగిలించిన దొంగ దొరికితేనే ఆయన ఎన్నుకొని నిలబెట్టి మాస్క్ వేసి ప్రెస్ మీట్ పెడతారు పోలీసులు. పెట్టి నా పలానా గుండు సూది దొంగతనం చేసిండు పలానా పెద్ద సార్ ఇంట్లో, కాబట్టి నన్ను పట్టుకొచ్చినామని చెప్తారు. అంటే ఏ పోలీసులైనా అంతే, చిన్న చిన్న విషయాలను కూడా పబ్లిక్ అవేర్నెస్ కోసం, లేకపోతే పబ్లిక్ తెలియజేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు ఆ పని చేస్తూ ఉంటుంది. కానీ ఇంత అలజడి రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ నోటు పెట్టలేదు. లేదు, ఒకవేళ ఇది రహస్యంగా జరగాల్సింది, ఇది ఒక రాజద్రోహం కేసు, లేకపోతే ఇది ఒక రాజద్రోహం కింద పరిగణించాల్సి వస్తుంది అంటే చాలా సీక్రెట్గా జరగాలి. చాలా కౌంటర్ ఇంటెలిజెన్స్తో చేపించుకోవచ్చు, లేకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్ సంస్థలతో చేపించుకోవచ్చు. చాలా సీక్రెట్గా ఇన్ని విషయాలు పేపర్లో కూడా రావద్దు. మరి పేపర్లకు లీక్ ఇస్తున్నది ఎవరు? అఫీషియల్గా ఎవరికి తెలియదు, కానీ పేపర్లో మాత్రం వార్తలు వస్తున్నాయి. ఎవరు దోచిన వార్త వాళ్ళు రాస్తున్నారు పేపర్లలో. ఏది కరెక్ట్? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏది, అసలు ఎవరి ఫోన్లు ఫోన్ ట్యాప్ అయినాయి? దీనిలో అయితే సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని అది కూడా వచ్చింది వార్త బయటికి. రాజకీయ నాయకుల ఫోన్లు బయటకు వచ్చినాయి అన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి అప్పుడు ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా అప్పుడు పోలీసులు పట్టుకోగలిగినారు. అప్పుడే ఫోన్ ట్యాపింగ్ విషయం అంతా బయటకు వచ్చిందని అదొక చర్చ ఉంది పాలిటిక్స్లో ప్లస్ ఈ సమాజంలో. ఒకవేళ రేవంత్ రెడ్డి కోసం అయితే ఈ కేసు బయటికి రాలే కదా. ఇది పర్సనల్ కేసు కాదు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ కేసు కాదు. ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది ఫోన్లు రికార్డ్ అయినావో తెలియదు, అసలు ఎంతమంది దీనిలో బాధితులుగా ఉన్నారో తెలియదు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే నాగ చైతన్యకు, సమంతకు విడాకులు అయ్యింది ఫోన్ ట్యాపింగ్ వల్లేనంట, అదొక ప్రచారం. వాళ్ళు విడిపోయినప్పుడు బయటకు వచ్చి బాగానే మాట్లాడారు. నాగ చైతన్య కొన్ని రోజులు లేటుగా వచ్చి మాట్లాడిండ్రు. సమంత బయటకు వచ్చి ఏం జరిగింది అసలు, వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని అవసరమైతే ఆస్తుల పంపకాలు కూడా వేసుకొని నాగ చైతన్యతో విడిపోతున్నట్లుగా సమంత కూడా చెప్పింది. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. మరి వాళ్ళు మంచిగా విడిపోయారు, కానీ వాళ్ళ ఇష్యూలో కూడా ఫోన్ ట్యాపింగే కారణమని అదొక పుంకాలుగా వంటలు వండుతున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది? పోలీస్ డిపార్ట్మెంటు జరిగితే అఫీషియల్గా జరిగితేనేమో ప్రెస్ మీట్ పెట్టాలి, అందరికి చెప్పాలి, పబ్లిక్ తెలియజేయాలి. లేదు, సీక్రెట్గా జరుగుతేనేమో పేపర్లలో ఇన్ని పుంకాలుగా వార్తలు రాకూడదు. అది అబద్ధమో నిజమో తెలియదు, అది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు.
పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం పేపర్లకు మాత్రమే వార్తలు ఇస్తుందా? సాయంత్రం కాగానే ఈరోజు డెవలప్మెంట్ గురించి జనాలకు తెలవాలి కదా, అది అఫీషియల్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనాల అవేర్నెస్ కోసం అవసరం ఉంటుంది. ఈ అసలు ఎన్ని కుటుంబాలు చిచ్చు పెట్టిందో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా తెలవాల్సి ఉంటుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, భార్యాభర్తల జోలు కూడా వింటారా అని. భార్యాభర్తల జోలు కూడా వింటే నిజంగా ఘోరం. నిజంగా భార్యాభర్తల జోలు విన్నారా? ఎవరా భార్యాభర్తలు, ఎక్కడున్నారు, అదంతా కూడా పూర్తిగా బయటికి తెలవాల్సి ఉంటుంది. ఇంకా దీని మీద ఇంకొక అడుగు ముందుకేసి ఫస్ట్ టైం తెలంగాణలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ని కూడా పెట్టిరంట. అసలు దీనిలో టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టొచ్చా, పెట్టకూడదా, అసలు ఏమీ తెలియదు. ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టిన వార్త కూడా ఒక పేపర్లో వచ్చింది. అది తప్పో కరెక్టో ఖండించేవాడు కూడా లేడు. ఆ పేపర్లో వచ్చిన వార్తలు తప్పో కరెక్టో కూడా తెలియదు. అసలు ఇదంతా ఒక రాజకీయ వ్యవహారంలాగా మారింది. అసలు విషయం వేరు. ఇది అంత పెద్ద టెక్నికల్ ఇష్యూ నిజంగా జరిగితే ఇదో పెద్ద కథ. అసలు దీనిలో ఎంతమంది బాధితున్నారో తెలవాలి. అంతకుముందు మనం చూసినాం, అంతకుముందు డ్రగ్స్ కేసు చూసినాం. అంతకుముందు గవర్నమెంట్లో ఓ పెద్ద హడావిడి, మీడియా మొత్తం ఎంగేజ్డ్. ఒక 3 నెలలో 4 నెలలో మొత్తం మీడియా మొత్తం వాళ్ళ చుట్టే, సినిమా వాళ్ళ చుట్టే. డ్రగ్స్ పలానా చార్మి, పలానా పూరి జగన్నాథ్, పలానా నాగార్జున, పలానా ఆయన, పలానా ఈయన. 3 నెలలు ప్రజా సమస్యలని గాలి వదిలేసి మీడియా అప్పుడు ఈ డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణ ఎదుర్కొన్న హీరో హీరోయిన్ల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగింది. పబ్లిక్ సమస్యలను గాలికి వదిలేసింది. చివరికి తెలిసింది ఏంది? చివరికి తెలిసింది వాళ్ళంతా బాధితులు. వాళ్ళంతా బాధితులు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంతా బాధితులు. డ్రగ్స్ కొనడం నేరం, డ్రగ్స్ తీసుకోవడం నేరం. కానీ అప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని బాధితులుగా ఫైనల్గా తేల్చిండ్రు. ఈ 3 రోజులు మీడియా టైం, పబ్లిక్ ఇష్యూస్ అన్ని గాలికి ఎగిరిపోయినాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా పబ్లిక్ ఇష్యూస్ ఏ మీడియా పట్టించుకునే పరిస్థితిలో లేదు. డైరెక్ట్గా ఇదే పొద్దుగా లేస్తే ఫోన్ ట్యాపింగ్, రాధాకిషన్ రావు, ఇంకో పోలీసు, కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, అప్పుడున్న వాళ్ళు, ఈయన ఫోను, చైతన్య, నాగ చైతన్య, సమంత, పొద్దుగాలేసి ఇదే లొల్లి. పబ్లిక్ సమస్యలు పట్టించుకోవడానికి టైం లేదు. కానీ మొత్తం మీడియా అంతా ఇక్కడ ఎంగేజ్ అయ్యింది. అసలు దీనిలో ఏం జరుగుతుందో దీన్ని పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ పబ్లిక్గా చెప్పాలనుకుంటే, లేకపోతే రహస్యంగా జరగాలి. ఇది రహస్యంగా జరుగుతలేదు, పబ్లిక్గా జరుగుతలేదు. కేవలం పాలిటిక్స్ చుట్టూ, కేవలం పొలిటికల్ గేమ్ కాదు ఇది. ఇది పబ్లిక్ సంబంధించిన ఇష్యూ. మనం ఒక అడ్వకేట్తో మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ అని హైకోర్టు అడ్వకేట్. ఆయన దీనిలో నిపుణులు కూడా. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అమలైంది కాబట్టి టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా పెట్టింది కేసు. దీనిలో ఫస్ట్ టైం ఆ యాక్ట్ పెట్టడం కాబట్టి అసలు ఏంటి, ఏం కథ, దీనిలో అమలు చేయొచ్చా, అసలు ప్రూఫ్ అవుతుందా, టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంది, అది ఒకసారి మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ గారికి అయితే ఫోన్ చేసినాం. ఒకవేళ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రూవ్ చేయగలిగితే దానికి ఎంత శిక్ష, అది ఇంత పెద్ద కేసా టెలిగ్రాఫ్ యాక్ట్. చాలాసార్లు టెలిగ్రాఫ్ యాక్ట్ మనం ఎక్కడ చూస్తుంటామంటే, దేశద్రోహాల కేసు అంటే మనకు డిఆర్డిఏ అట్లాంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళను ట్రాప్ చేస్తుంటారు కొంతమంది. అక్కడ పాకిస్తాన్ నుంచి యువతి ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసి ఇక్కడ ఉన్న సీక్రెట్స్ అన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ ఎక్కువ అమలు చేస్తూ ఉంటారు. అంటే దేశ సరిహద్దులు, మన దేశ సమాచారాన్ని, లేకపోతే మన సైనికుల సమాచారాన్ని, సీక్రెట్స్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి పక్క దేశాలు, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు, ఇంకా వేరే వేరే దేశాలు అట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఈ ట్రాప్లో పడ్డ వాళ్ళ మీద అట్లాంటి కేసులు పెడుతుంటారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎట్లా చూడాలి సార్? అది అఫీషియల్గా ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ బయట పెడతలేరు, అన్అఫీషియల్గా కూడా ఎవరు చెప్తలేరు, పేపర్లో మాత్రం పుంగలుగా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూడాలి సార్? ఇది ఒక రకంగా వాళ్ళు చాలా చాకచక్య నా కేసుకు సంబంధించిన రిమాండ్ కేసు డైరీ అవన్నీ ఉన్నాయి. అంటే ఈ భుజంగరావును తర్వాత వేరే ఆఫీసర్ని ఎప్పుడైతే రిమాండ్ చేశారో, ఎవరు మేకల్ల తిరుపతి అన్న వాళ్ళని రిమాండ్ చేశారు కదా, వీళ్ళ మీద సెక్షన్ 409, 427, తర్వాత 201, 120B అండ్ రెడ్ విత్ సెక్షన్ 34 ప్రాపర్టీ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ యాక్ట్, తర్వాత సెక్షన్ 65, 66 అండ్ 70 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. వీళ్ళ మీద చేసిన ఆరోపణలు ఏంటంటే, వీళ్ళ బాసుల దగ్గర నుంచి వీళ్ళు పొలిటికల్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పార్టీ టు సాటిస్ఫై దేర్ పొలిటికల్ బాసెస్ దే మెడిల్డ్ విత్ ది టెలిఫోనిక్ లైన్స్ ఆఫ్ సర్టన్ పొలిటికల్ బిగ్ విగ్స్, తర్వాత ఆఫీసర్స్ అనేది వీళ్ళ మీద ఆరోపణ. దీంట్లో ఫస్ట్ టైం వీళ్ళు
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడతాము అని నేను ఒక అన్నమాట నేను రోజు పత్రికలలో అవును అక్కడ సార్. అవును. సోషల్ మీడియాలో అనంగా విన్నాను. Hmm. ఐజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు ఆ ప్రొవిజన్ ఇన్వోక్ చేసిన సందర్భం లేదు. ఓకే. Of course, section of law can be altered at a later juncture. That is not an issue at all. That can be done. But even otherwise also, ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ లో ఉన్న పనిష్మెంట్స్ కూడా దాదాపుగా ఓన్లీ 3 years అట్లా పనిష్మెంట్స్, నాట్ బియాండ్ 7 years. అదేం సార్ చాలా భయంకరమైన యాక్ట్ ఫస్ట్ టైం పెట్టిండ్రు అని రాసిన పేపర్లో. ఇక వాళ్ళు చెప్పుడు ఏందండి, ఇక ఇవాళ రేపు ఎట్లుంటుందంటే ఇదంతా సగం తెలిసిన వాడు మొత్తం తెలిసిన వాడికి చెప్తాడు, ఏం తెలియనివాడు అందరికి చెప్తాడు నీతి అన్నట్టు. మాకు చిన్నప్పుడు చెప్పేవాడు అనమాట మా మ్యాథమెటిక్స్ టీచర్ పద్మారెడ్డి అని. మన దేశం పరిస్థితి ఏంది అంటే 2 విషయాలు తెలిసిన వాడు 3 విషయాలు తెలిసిన వాడు చెప్తాడట. ఒక విషయం తెలిసిన వాడు 2, 3 విషయాలు తెలిసిన వ్యక్తికి చెప్తాడట. ఏం తెలియని వాడు వీళ్ళ ముగ్గురికి చెప్తాడట నీతి సూత్రాలు. ఓకే. సో ఇది మన దేశంలో జరిగేటువంటి ఇది. ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంటిది, దాంట్లో అది ఆఫీస్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది, ఏది ఇంట్లో పొందుపరచబడ్డదండి. ది బేసిస్ ఆఫ్ రిమాండ్ కేస్ డైరీ dated 24/3/2024. It does not disclose. It only shows accused A2 and A3. They were arrested on 23/3/2024 at about 23 hours అని చూపెట్టినారు. ఇందులో A2 వచ్చేసేసి నాయని భుజంగారావు, A3 వచ్చేసేసి మేకల తిరుపతి అన్న అనే వాళ్ళిద్దరిని పట్టారు. ఇక A1 వచ్చేసేసి దుగ్గ్యాల ప్రణీత్ కుమార్, హూ ఇస్ ఆల్రెడీ అరెస్టెడ్ అండ్ కెప్ట్ ఇన్ జైల్. తర్వాత కొన్ని సందర్భాలలో నేను అక్కడ అప్పటి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుని, తర్వాత ప్రభాకర్ రావుని కూడా అక్యూజ్డ్ గా చేస్తున్నట్టుగా అది ఇదని విన్నాను. బట్ ఇప్పటి వరకు అయితే మరి వాళ్ళ మీద సపరేట్ కేసు బుక్ చేస్తారా లేకపోతే ఇంకే రకంగా చేస్తారా అనేది తెలియదు. అది సంగతి. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ రిమాండ్ కేసు డైరీలో కూడా మరి అదైతే నాకు ఇంతవరకు అందుబాటులో రాలేదు. ఎందుకంటే వాళ్ళని కూడా జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. చెంచల్గూడ స్టేషన్ కి జైల్ కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుసు. కానీ మరి వాళ్ళ మీద ఏం ప్రొవిజన్స్ ఆఫ్ లా పెట్టారు, వాళ్ళని ఏ రకంగా ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళ మీద దే ఆర్ మేడ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రైమ్ ఓన్లీ ఆర్ ఏ సపరేట్ క్రైమ్ ఇస్ బుక్డ్ అనేది మనకి ఇప్పుడు ఇంతవరకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదండి. సరే, ఈ కేసులో విచారణ రహస్యంగా జరపాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే మామూలుగా పోలీసులు చిన్న చిన్న దొంగతనాలు జరిగితే పట్టుకుని ప్రెస్ మీట్ పెడతారు కదా, అట్లా ఏమీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు? క్వశ్చన్ పన్నా, దీంట్లో రహస్యం ఏం లేదు. ఒక రకంగా ఈ కేసు మీదనే ఫుల్ అటెన్షన్ అందరిది రావాలన్నప్పుడు స్టెప్ వైజ్ గా దాన్ని ప్రొసీడ్ అవ్వడం అనేది ఒకటి ఉంది. తర్వాత ఈ కేసుని ఎట్లా వాడుకుంటున్నారు అంటే, ఇది దేశంలో ఇదే మొట్టమొదటిసారి ఈ టెలిఫోన్ వీటి ట్యాపింగ్ జరిగినట్టుగా అది ఇదే చెప్తున్నారు. లేట్ 1988 లోనే రామకృష్ణ హెగ్డే అనే ముఖ్యమంత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్సిడెంట్ లో రిజైన్ చేసినాడు. భారతదేశంలో చాలా పొలిటికల్ పార్టీస్ తమ రాజకీయ ప్రత్యర్థులని పోలీస్ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చెరబడుతున్నాయి. కాకపోతే కేసీఆర్ దీన్ని మిగతా వాళ్ళు ఒక 5 పదంతలు చేస్తే కేసీఆర్ దీన్ని 200 టైమ్స్ మోర్ గా అబ్యూజ్ చేసినాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఇంతకు ముందు ఆఫీసర్లు ట్యాప్ చేద్దరు, ఏదో పొలిటికల్ ప్రాసెస్ కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేద్దరు, సార్ మీకు ఫలానా వాళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది, ఫలానా వాళ్ళు మీకు సమస్యలు సృష్టిస్తారు అదే చెప్పేవాడు. కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి అన్ని విషయాలు రోజువారీగా గంటల వారీగా తీసుకున్నటువంటి ప్రక్రియ బీఆర్ఎస్ నేతృత్వంలోనే జరిగింది. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది సార్. అది ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది మీరు చాలా చిన్న కేసుగా చెప్తున్నారు, ఏదో 3 ఏళ్ల జైలు శిక్ష, అందులో ఏం లేదు. అది అఫెన్స్ ఇస్ అ ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే, నేరంలో శిక్ష ఒక్కరోజు జైలు అయినా 3 ఏళ్ళు జైలు అయినా గంతే. వాడు ఈజ్ ఎ కన్విక్ట్ అండ్ హీ వాజ్ ఇన్ జైల్. ఆ యాంగిల్ లో చూడాల్సి వస్తుంది అనమాట. కానీ చాలా వార్తలు సార్ దీనికి సంబంధించి అఫీషియల్ ఒక్క వార్త బయటికి ఎవరు చెప్పలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ నోట్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. కానీ చాలా ఇన్ఫర్మేషన్ పేపర్లో రాస్తున్నారు, పేపర్లో మాత్రమే రాస్తున్నారు, ఎక్కడ కనిపిస్తలేదు అది. నాగచైతన్యకు సమంతకు విడాకులు దీనివల్లనే అయినాయని, దీనిలో కొంత ఏదో మిస్ అవుతుందో లేకపోతే ఎక్స్ట్రా ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కరెక్టేనా? కొంత లీకులు ఇస్తా ఉన్నారు పద్ధతి ప్రకారంగా. దీనికి హైపర్బోలిక్ ప్రపోర్షన్ లోపల ఇదంతా ఏదో జరిగిపోయింది, భారతదేశ సమగ్రతకే ముప్పు వాటిల్లింది, అట్లాంటి నేరాన్ని మేము కనుక్కున్నాము, ఉగ్రవాదుల కుట్రను ఛేదించినాము అనే లెవెల్ ఇస్తా ఉన్నారు, వీర లెవెల్. కానీ ఇందులో అంత సీన్ లేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ శరత్ సార్, మళ్ళీ మీతో మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ. ఎనీవే, అడ్వకేట్ శరత్ గారు చెప్తున్నారు కూడా అదే, దీనిలో
ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోయింది అన్న బిల్డప్ బయటకు వస్తుంది తప్ప అసలు విషయం ఏందో పోలీసు వాళ్ళు బయటకు చెప్తలేరు. అఫీషియల్‌గా జరగాల్సింది చెప్తలేరు. అన్‌అఫీషియల్‌గా జరిగింది కూడా చెప్తలేరు. దీనిలో బాధితులకైనా కనీసం మీ ఫోన్ ట్యాప్ అయిందిరా బాబు అని చెప్తున్నారో లేదో కూడా తెలవదు. మన నాగ చైతన్య, సమంత వాళ్ళకేమన్నా ఫోన్ చేసి మీరు విడిపోయింది ఫోన్ ట్యాప్ వల్లనే కాబట్టి మీరు మళ్ళీ కలిసి ఉండండి. జస్ట్ ఈ ఫోన్ ట్యాప్ వల్లనే మీరు ఒకరి మీద ఒకరు మనస్పర్ధలొచ్చినాయి అని కనీసం సమాచారం ఇచ్చినా వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ జీవనం కొనసాగించే అవకాశం అయితే ఉంటది. బట్ దీనిలో అయితే చాలా అనుమానాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజువారీగా వస్తున్న వార్తలు అవంతా కూడా ఏదో పొలిటికలైజ్ వ్యవహారంలాగా కనిపిస్తుంది. అలా గాకుండా దీన్ని అసలు విషయంగా విచారణ జరిపిస్తే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇది నేషనల్ వ్యవహారం గాబట్టి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటది గాబట్టి నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరపాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. సీబీఐకి లేఖ రాయమనండి. సీబీఐ అయితే చేస్తది. అట్టయితే నడుస్తది గానీ లేకపోతే దీనిలో ఏమీ తెలదు, ఏమీ గాదు అని. అసలు దీనిలో ఏం జరిగిందో, ఏం జేస్తున్నారో పోలీసోళ్ళు ఏది ఇన్ఫర్మేషన్ అయితే బయటికి లేదు. బట్ దీనిలో అనుమానాలు మాత్రం ఇవే. అసలు దీనిలో ఏదో సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఎందుకు సమాచారాన్ని పేపర్‌లకు లీకుల ద్వారా అందిస్తున్నారు? పొలిటికల్‌లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అది లబ్ధి పొందుతారో లేదో తెలవదు. అన్ని సార్లు ఒకలాగా ఉండవు. ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామాలన్నీ గూడా ప్రభావం చూపవు ఎలక్షన్స్‌లో. కాబట్టి ఇది ఎట్లాంటి ప్రభావం చూపిస్తదో తెలవదు. కానీ ఇది పారదర్శకంగా గవర్నమెంట్ కొద్దిగా ట్రాన్స్‌పరెన్సీగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ ఆఫీసర్స్ దీనిలో ట్రాన్స్‌పరెన్సీగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎనీవే ఈ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణలో నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ముందు ముందు ఏందో చూద్దాం. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. సబ్స్క్రైబ్ ప్లీజ్.